శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ ప్రకాశ స్వరూపాన్ని. ఆత్మనైన నా ప్రకాశం నా శరీరమంతా వ్యాపిస్తుంది. ఆత్మిక ప్రకాశంతో నేను ఆత్మ ఎంతో తేలిగ్గా అనుభవం చేసుకుంటున్నాను. తేలికతనం నా ఆత్మ యొక్క గుర్తు. ఈ క్షణం నేను ఆత్మ పవిత్రతా సాగరుడైన పరం ఆత్మ వారి సన్ముఖంలో ఈ దివ్యమైన జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. శాంతి. ములి డేట్ 27/4/2024. బాబాయ్ చహటి, మధురమైన పిల్లలు, మీరు తండ్రి నుంచి ఏమేం తీసుకుంటాము లిస్ట్లో? ఆరోగ్యం, సంపాదన, సంతోషం, ఇవి వారసత్వంగా తీసుకుంటారు. ఈశ్వరీయ మతంపై నడవడం ద్వారా తండ్రి యొక్క వారసత్వం లభిస్తుంది. నేను ఆత్మ పరమాత్మ వారసత్వానికి ఎంత అర్హుడను? పరమాత్మ నుంచి నా ఆత్మకి కావలసిన శాంతి, ప్రేమ, సుఖం, ఆనందం, శక్తులు, స్నేహం, గుణాలు, ఆరోగ్యం, సంపాదన, సంతోషం, దివ్య గుణాలు, ఈ విధంగా నేను ఏది కావాలంటే అది తీసుకోవచ్చు, నా ఆత్మలో నింపుకోవచ్చు. అది ఎప్పుడు పాసిబుల్? నేను నా తండ్రి వారసత్వం, తండ్రి మతం పైన నడిచినట్టయితే. మరి ప్రశ్నలో తండ్రి పిల్లలందరికీ వికల్ప జీతులుగా అవ్వడానికి ఏ యుక్తిని తెలియజేస్తున్నారు? అంటే ఎలాంటి చెడు సంకల్పాలు రాకుండా ఉండటానికి మనం కంప్లైంట్ చెప్తాం కదా, అనుకోకుండానే నాలో ఆ థాట్స్ వచ్చేస్తున్నాయి అని అంటాం. మరి అలాంటి స్థితి మీరు మెయింటైన్ చేయాలంటే స్వయం ఆత్మ అని భావించండి. సెకండ్, పరస్పరం నా తోటి వ్యక్తి కూడా ఒక ఆత్మ. ఒక ఆత్మ, ఇంకొక ఆత్మ. ఆత్మ అ సోల్ టు అ సోల్ కనెక్షన్ ఏమవుతుంది? సోదర దృష్టి అనేది వస్తుంది. బికాస్ నేను ఆత్మ, పక్కన వ్యక్తి కూడా ఆత్మ అంటే ఆత్మిక తండ్రి పరమాత్మ అయితే కంబైన్డ్ కదా. అది ఎలా పాసిబుల్? ఆ సోదర దృష్టితో చూడడం. శరీరాన్ని చూస్తే చెడు సంకల్పాలు వస్తాయి. అందుకని ఏం చూడాలి? బ్రుకుటి మధ్యలో ఉన్న ఆత్మ సోదరుణ్ణే చూడండి. మీరు పావనంగా, పవిత్రంగా అవ్వాలంటే ఈ ఆత్మిక దృష్టిని ఎంతో పక్కాగా చేసుకోవాలి. నిరంతరం పతిత పావనుడైన తండ్రిని స్మృతి చేయాలి. స్మృతిలోనే ఈ ఆత్మలో పడిన తుప్పు అంతా వదులుతుంది. స్మృతిలోనే తుప్పు వదులుతుంది. సంతోషం యొక్క పాదరసం పైకెక్కుతుంది. వికల్పాలపై మీరు విజయాన్ని కూడా పొందుతారు.
మరి నేను ఆత్మ ఎంతటి ఆత్మిక దృష్టిని మెయింటైన్ చేస్తున్నాను, ఎంత మందిని పరస్పరం సోదర భావనతో చూస్తున్నాను, ఎంతగా నా ఈ స్థితిని స్వచ్ఛంగా చేసుకుంటున్నాను, ఎంతగా నేను పావనంగా అవ్వడానికి పురుషార్థం చేస్తున్నాను చెక్ చేసుకోవాలి. మరి మరి హిందూ రిలీజియన్లో గుడుల్లో శివలింగాన్ని చూపిస్తారు, సాలిగ్రాముని చూపిస్తారు. శివలింగాల దగ్గర ఎన్నో సాలిగ్రాములు ఉన్నట్లు చూపిస్తారు. ఆ సాలిగ్రాముల పట్ల కూడా ఎంతో శుభ సంకల్పాన్ని పెడతారు. మరి ఇప్పుడు శివ భగవాను వాచ, మన ఆత్మిక తండ్రి పరమాత్మ శ్రేష్ఠకారి కాబట్టి అతని పేరు శివ అని చెప్పడం జరుగుతుంది. వారే భగవంతుడు. వారి చెప్పే మహావాక్యాలు ఏంటది? పిల్లలు, స్వయం ఆత్మ అని భావించండి, శరీరం కాదు. నేనొక ప్రకాశ స్వరూప ఆత్మను. నేను మాట్లాడుతున్నా, తింటున్నా, ఏ పని చేస్తున్నా నేను ఆత్మ ఈ శరీరం ద్వారా చేస్తున్నాను. నేను ఆత్మ ఈశ్వరుడి మతం పైన నడుస్తున్నాను అనేది చెక్ చేసుకోవాలి. నెక్స్ట్, రామరాజ్యం, రావణ రాజ్యం. ఈ డిఫరెన్స్ కూడా మనం తెలుసుకోవాలి. రామరాజ్యం సత్యుగం, గోల్డెన్ ఏజ్, బంగారు యుగం. అక్కడ ఆత్మ, శరీరం రెండు ఎంతో ఆరోగ్యంగా ఉంటాయి. ఆరోగ్యంగా ఉంటాయి కాబట్టి ఎక్కువ కాలం జీవిస్తాయి. ఎక్కువ కాలం జీవిస్తాయి, లైఫ్ లో ఉంటాయి కాబట్టి జన్మలు తక్కువగా తీసుకుంటారు. దీనికి క్వైట్ ఆపోజిట్ రావణ రాజ్యం. ఎప్పుడైతే ఆత్మ తమో ప్రధానంగా అయిపోతుందో, శక్తిహీనంగా అయిపోతుందో, సో ఆటోమేటిక్ గా ఆత్మ మరియు శరీరం రెండిట్లో ఆరోగ్యం ఉండదు కాబట్టి త్వరగా లైఫ్ అండ్ డెత్ సైకిల్లో వచ్చేస్తూ ఎక్కువ జన్మలు తీసుకుంటారు, తక్కువ లైఫ్ స్పాన్ లో ఉంటారు. ఇది ఒక మనుష్య సృష్టి రూపి వృక్షం అనుకుంటే, ఈ వృక్షానికి కొమ్మలు, రెమ్మలు ఎలా వస్తాయి అనేది మనకి తెలిసింది. ఈ విషయాలు ప్రపంచంలో వారికి తెలియదు. ప్రపంచంలో వారికి చెబితే నిజంగా భగవంతుడు వచ్చారా ప్రూవ్ చేయండి, చనిపోయిన ఈగనో లేక దోమనో జన్మనిమ్మని చెప్పండి భగవంతుణ్ణి అని ఈ విధంగా ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. సో మనం వారికి సరిగ్గా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయకపోతే ఇలాంటి క్వశ్చన్సే అడుగుతారు. సో ఫస్ట్ ఆత్మిక భావన మీద వారికి నిశ్చయాన్ని కల్పించండి. అట్ ద సేమ్ టైం పిల్లలైన మీరు కూడా ఎంతో స్మృతిలో ఉండడం చాలా అవసరం. స్వయం పరమాత్మ పైన బలిహారం అవ్వాలి, బుద్ధి ద్వారా పరిహారం చేసుకోగలవాలి. నేను ఆత్మ అనుక్షణం ఈ రామరాజ్యం నుంచి రావణ రాజ్యంలోకి ఎలా వచ్చాను, రావణ రాజ్యం నుంచి రామరాజ్యంలోకి ఎలా వెళ్ళాలి అనే దాని మీద అటెన్షన్ పెట్టాలి. నేను ఆత్మ సదా పవిత్రంగా అవ్వాలి అనే భావన నాలో ఉండాలి. స్వయం పవిత్రత సాగరుడే నా తండ్రిగా అయ్యారే, వారికి నేను పిల్లవాడిగా ఉన్నానంటే మరి నా పైన నేను ఎంత అటెన్షన్ పెట్టుకోవాలి? స్వయానికి స్వయం ఎంతగా ఆత్మ అనే దృష్టితో సాక్షిగా అయి చూడాలి, చెక్ చేసుకోవాలి. నేను ఆత్మ శివశక్తి సైన్యాన్ని. శివుడు పరమాత్మ శక్తివంతుడు కాబట్టి వాలి పిల్లవాడినైనా నేను కూడా శక్తి స్వరూపము. నేను ఆత్మ ఒక సైన్యం లాగా పరమాత్మని పట్టుకున్నాను. పరమాత్మ నాకు ఒక దారిని చూపిస్తున్నారు. వారు విశ్వం పైన రాజ్యం ఎలా చేయాలో నేర్పిస్తున్నారు. ఈ విషయాలు పరమాత్మకి తప్ప ఇంకెవ్వరికి తెలియదు. సో అనుక్షణం చెక్ చేసుకోవాలి. నేను పరమాత్మ స్మృతిలో ఉంటే ఉన్నతమైన ఆత్మగా అవుతాను, సుందరమైన ఆత్మగా అవుతాను, గొప్ప ఆత్మగా అవుతాను, సతో ప్రధానంగా అవుతాను. సంతోషపు పాదరసం నాకు పైకెక్కుతుంది. ఇదంతా ఎప్పుడు పాసిబుల్? ఎంతగానో స్మృతి చేస్తే. కానీ బాబా అయితే చెప్తున్నారు,
పిల్లలందరూ ఒకేలాగా లేరు. నెంబర్ వారీగా పురుషార్థం అనుసారంగా ఉన్నారు. సో నేను ప్రతి రోజుకి నా పురుషార్థాన్ని ఎంత పెంచుకుంటున్నాను అనేది చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ధారణలో బాబాడు చెప్తున్నారు, చదువుపై పూర్తి శ్రద్ధను ఉంచి స్వయం ఐశ్వర్యవంతులుగా తయారు చేసుకోవాలి. అది ఎప్పుడు పాసిబుల్? సత్యుగంలో. నేను ఎంతో సుందరంగా, ఆరోగ్యంగా, సుసంపన్నంగా, సంతోషంగా, ఐశ్వర్యవంతుడిగా తయారవుతాను. దీనికోసం నేను ఇప్పుడు చదివే చదువు మీద ఎంతో అటెన్షన్ పెట్టాలి. అంతేకాని నిజంగానా? ఎలా నమ్మచ్చు? పరమాత్మ చదివిస్తున్నారా? ఇలాంటి ఏ క్వశ్చన్స్ అనేవి డెవలప్ చేయకండి. జస్ట్ నేనొక ఆత్మ, తండ్రి స్మృతిలో ఉండాలి. నేను ఆత్మ, పవిత్రతను ధారణ చేయాలి. నేను ఆత్మ, పవిత్రతను ధారణ చేస్తేనే పదమాపతులుగా అవుతాననే నిశ్చయం నాలో ఉంది. ఎట్ ద సేమ్ టైం ఆత్మనైన నా పైన రాహు గ్రహణం అనేది ఏదైతే పట్టుకుందో దాని నుంచి ముక్తులుగా అవ్వాలంటే వికారాలను దానం చేయాలి. చెడు వినకూడదు, చూడకూడదు, మాట్లాడకూడదు. ఎలా అయితే కోతులను చూపించారు కదా ఇంతకు ముందు, కానీ ఇప్పుడు పరమాత్మ కోతి కాదు, ప్రతి ఒక్క మానవుడు ఇది వృత్తించాల్సింది ఎంతో అవసరం ఉంది. స్మృతిలో ఉండండి అంటే నేను పరమాత్మ స్మృతిని మర్చిపోతున్నాను అంటారు. బాబా అంటున్నారు, ఎంత ఆశ్చర్యంగా ఉంది. కనీసం జంతువులైనా తమ తల్లి తండ్రిని గుర్తు పెట్టుకుంటాయి, వాటిని వదలకుండా ఉంటాయి. కానీ మీరేంటి తండ్రినైనా నన్ను తలుచుకోవడాన్ని మానేస్తున్నారు, మర్చిపోతున్నారు అని బాబా అడుగుతున్నారు. ఏ విషయం కారణంగా అయినా మెట్లు కిందకి దిగారో, నిర్గుణులుగా అయిపోయారో, మరి వాటిని ఇక బుద్ధి నుంచి తొలగించుకోవాలి. ఈ బుద్ధిని బేసిక్ గా శుద్ధంగా తయారు చేసుకోవాలి. వరదానంలో మొదట మీరు అన్న మంత్రం ద్వారా సర్వుల స్వమానాన్ని ప్రాప్తి చేసుకునే నిర్మాణులు మరియు మహానులు, అంటే నిర్మాణ చిత్తులై అందరికంటే గొప్పవారు. ఈ మహావాక్యాన్ని ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. అంటే నిర్మాణం ఒక కన్స్ట్రక్షన్ వేలో వెళ్ళాలి. ఫస్ట్ నేను నేను అంటే వెనకాలకు వచ్చేస్తాను, డిస్ట్రక్షన్ వే. అలా కూడా మొదట మీరు ఈ విధంగా నేను గౌరవాన్ని ప్రాప్తి చేసుకున్నట్టయితే గౌరవాన్ని ఇచ్చేవారిగా అవుతాను, మహానాత్మగా అవుతాను, వరదానాలను ప్రాప్తి చేసుకుంటాను, ఆశీర్వాదాలను కూడా ప్రాప్తి చేసుకుంటాను. ఆ ఆశీర్వాదాలు నేను ఏ కార్యంలో వినియోగించినా నాకు సఫలత వచ్చే తీరుతుంది. స్లోగన్: ముఖం ద్వారా సేవ చేయడానికి తమ చిరునవ్వుతో కూడిన రమణీకమైన మరియు గంభీరమైన స్వరూపాన్ని ఇమర్జ్ చేసుకోవాలి. ముఖం ద్వారా సేవ చేయాలంటే షియాఫుల్ స్పేస్, స్మైలింగ్ ఫేస్ అనేది ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం బాగా నవ్వుతూ ఉండడం అంటే దాని అర్థం మన రాయల్ తరాన్ని కోల్పోవడం కాదు. గంభీరత, పర్సనాలిటీని ఇమర్జ్ చేసుకోవాలి. ఒక రాయల్ పర్సనాలిటీని ఇమర్జ్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఫేస్ లో చిరునవ్వుని కూడా మెయింటైన్ చేయాలి. ఓకే, సో ఈరోజు ముల్లి యొక్క హోంవర్క్, నేను ఆత్మిక దృష్టిని మెయింటైన్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఎవరిని చూసినా ఆత్మ అని భావిస్తాను, ఎవరితో మాట్లాడినా ఆత్మ అనే భావిస్తాను. అనుక్షణం ఆత్మిక సృష్టిని, చింతనను, ఆకర్షణను మెయింటైన్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఓకే, చలో రిలాక్స్. ఓం శాంతి. నేను ఆత్మ, ఒక స్వర్ణిమ ఆత్మను.
సత్యమైన ఆత్మను, చైతన్య స్వరూపాన్ని, పరోపకారిని, నిశ్చింత చక్రవర్తిని, సుందరమైన ఆత్మను, నేను ఆత్మ నా ఈ వరదాని హస్తాన్ని పరమాత్మ పైన బలిహారం చేసి పరమాత్మ నా తండ్రికి ప్రియమైన ఆత్మగా తయారవుతాను. నేను ఆత్మ ఇలాంటి గుణం నన్ను సత్యంగా చేస్తుందో అలాంటి సత్యత గుణాలను నాలో మర్జ్ చేసుకుంటాను. సత్యతా శక్తితో ఆత్మిక దృష్టిని తయారు చేసుకొని స్వచ్ఛంగా తయారవుతాను. బాబా, మీకు ఎంతో ధన్యవాదాలు. నా ఈ జీవితాన్ని ఎంత ఆనందంగా తయారు చేశారే. సదా మీ ఆత్మిక దృష్టిలో ఉంటూ ఆత్మిక సేవాదారిగా అయి ఆత్మిక ప్రత్యక్షాన్ని చేయడానికి ప్రయత్నిస్తాను. ఓం శాంతి, శాంతి, శాంతి. నేను ఆత్మ ఆత్మిక ఆనందాన్ని తయారు చేస్తుంది. పరమాత్మ దగ్గరున్న శక్తులను నా శరీరం అంతా పంపిస్తూ ఈ ఆత్మిక పురుషార్థాన్ని పెంచడానికి ప్రయత్నిస్తాను. ఓం శాంతి.